హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి సుమన్పై కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ లిచ్చీ షర్బత్ చేస్తున్నానండి. ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో లిచ్చీ తీసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ముందుగా మనం 3 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు కూడా వేసుకుందాము. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకుందాము. ఆ తర్వాత ముందుగా నానేసి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాము. ఇప్పుడు లిచీ సిరప్ని వేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు చాట్ మసాలా కూడా వేసుకుందాము. తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ వేసి కలుపుకుందాము. లిచ్చీ జ్యూస్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది లిచ్చీ షర్బత్. అయితే దీన్ని మాత్రం పరికడుపున మాత్రం తీసుకోరాదు, ఈవినింగ్ టైంలో నైట్ టైంలో తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ వాళ్ళకి, డయాబెటీస్ చాలా కంట్రోల్ చేస్తుంది లిచ్చీ షర్బత్. ఇక్కడ నేను వాటర్ మిలన్ వేసానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. గ్రేప్స్ కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ మిలన్ వేసాను. సో ఇది చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇస్తే చాలా హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది ఇస్తే చాలా మంచిదండి. ఈ మధ్య మా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు నేను ఇచ్చాను, వాళ్ళకి చాలా నచ్చింది. ఇది ఎలా చేశారని అడిగారు. ఇవాళ నేను స్వయంగా వీడియో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మరి ఒక 2 ఐస్ క్యూబ్ వేసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. Thank you for watching.